మన రాష్ట్రాన్ని, మన తెలుగు జాతిని ప్రపంచానికి చాటి చెప్పాలి అంటూ మన రాష్ట్రాన్ని దేశంగా మార్చి తెలుగు జాతిని, తెలుగు అనే పేరుని జోడించి తెలుగుదేశం అంటూ పార్టీ పెట్టి ఎన్నో వందల కార్యక్రమాలు, కూడు గూడు నీడ అంటూ ఒక నినాదంతో ప్రజల్లే దేవుళ్ళు, మన సమాజం అంతా కలిపితేనే ఒక దేవాలయం అంటూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పార్టీగా తెలుగుదేశం పార్టీ 1983లో స్థాపించి 9 నెలల్లోనే పాలనా పగ్గాల్ని చేతికి తీసుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలుగు జాతిని ముందుకు నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే, నందమూరి తారక రామారావు తర్వాత పార్టీని కాపాడుకోవాలి, జాతిని కాపాడుకోవాలి అని ఆ పగ్గాలను చేతిలోకి తీసుకుని అహర్నిశలు కష్టపడి ఇండియాలోనే టాప్ 10 లీడర్స్ తీసుకుంటే 1వ స్థానమా, 2వ స్థానమా, 3వ స్థానమా పోటీలు పెడితే ఆ స్థానాల్లో ఒక స్థానంలో తప్పనిసరిగా ఈ విజనరీ ఉన్నారు అనే విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైన వ్యక్తి. రాష్ట్రమే కాదు, మనం లెక్క కడితే ఉన్న ముఖ్యమంత్రుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తరపున జతకట్టే నాయకుడు, ఆయన స్థాయికి నిలబడే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే నేను తప్పకుండా నొక్కి ఒక్కాడిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. దేశం నుంచి బయటికి వెళ్తే మనం చూసాం, నారా చంద్రబాబు నాయుడు గారికి ఇంత శక్తి ఉందా, ఇంత విజనరీ ఉందా, ఇంత భక్తి ఉందా అంటూ జైల్లో గత ప్రభుత్వంలో పెట్టినప్పుడు ఆస్ట్రేలియాలో ర్యాలీలు, అమెరికాలో ర్యాలీలు, ఐర్లాండ్లో ర్యాలీలు, శాంతి చేశారు, కొవ్వొత్తులు ప్రదర్శన చేశారు. కొంతమంది ఆయన మీద ఉన్న ప్రేమ గుండెలు పగిలి చనిపోయిన సందర్భాలను కూడా మనం చూసాం. అటువంటి లీడర్ కింద ఆ పార్టీ గొడుగులో, తెలుగుదేశం పార్టీ గొడుగులో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయటం అనేది పెద్ద గర్వకారణం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మనం ఒకటే కోరుకోవాలా, 75 ఏళ్ల వయసులో నవ యువకుడిలాగా పరుగులు తీస్తూ ఉంటే కొంతమంది మతి భ్రమించి మాట్లాడే పరిస్థితులు మనం చూసాం. ఆ మతి భ్రమించిన వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారు చెప్పకుండానే సమాధానం చెప్పారు. ఈ 10 నెలల్లో ఎన్ని పనులు, ఎంత డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తున్నారో తెలియజేశారు. సిబిఎన్ అంటే, సి అంటే చంద్ర, చంద్ర అంటే చరిత్ర, బి అంటే బాబు, బాబు అంటే భవిష్యత్తు, ఎన్ అంటే నాయుడు,